హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ నేను ఇక్కడ మెంతి వాటర్ అయితే ఉడికిస్తున్నాను. అలాగే ఒకసారి ఇట్లా పాలు అయితే కాచుతున్నాను. ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయాయి. నేనైతే ఇక్కడ ఫిల్టర్కి అయితే వేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఇలా ఫ్రెష్గా ఫిల్టర్ కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఫిల్టర్ కాఫీ ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మెంతి వాటర్ అయితే ఉడికిపోయాయి. ఇంకా నేను మా వారైతే ఫస్ట్ ఇలా మెంతి వాటర్ అయితే తాగుతాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మా చిన్నోడైతే లేచాడు. మార్నింగ్ వచ్చి ఏదో కబుర్లు అయితే చెప్తున్నాడు. నేను వీడియో తీస్తా అని చెప్పేసి అటు సైడ్ అయితే తిరిగాడు అనమాట. వీడియో తీయకూడదంట. వాళ్ళన్న ఇంకా లేదంట. వీడే ఫస్ట్ లేచాడంట. వీడే ఫస్ట్ లేస్తాడు కానీ రెడీ మాత్రం కాడనమాట. దాక్కుంటాడు, అల్లరైతే చేస్తుంటాడు మార్నింగే. ఇంకా నేనైతే రోజు టిఫిన్కి ఇడ్లీ పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి. అందులోనే కొద్దిగా పప్పులు వేసి లైట్గా వేయిస్తున్నాను అనమాట. ఇక్కడ ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, అందులోనే ఎండుమిర్చి కూడా వేసేసాను అనమాట. ఇంకా కొద్దిగా చింతపండు రసం, సాల్ట్, చక్కెర అన్నీ వేసి మగ్గించుకోవాలి. ఇంతకుముందు ఈ పల్లి చట్నీ వచ్చేసి పప్పులు, ఆనియన్స్ అలా వేసేదాన్ని కాదు. ఈ మధ్య ఇలా వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా చేయడం వల్ల చట్నీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇక్కడైతే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశాను అనమాట. ఇడ్లీ చట్నీ అయితే పెట్టేశాను. ఇదిగోండి బీట్రూట్ కర్రీ, పెరుగన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ మా చిన్నోడికి కొన్ని స్నాక్స్ అయితే వేశాను. చకోడీలు, కొన్ని చిప్స్ ఉంటే అవి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇంక ఇలా సైకిల్ అయితే తొక్కుతున్నారు. ఈరోజు పార్క్కి అయితే వెళ్ళలేదు. ఇలా ఇంటి దగ్గరే సైకిల్ అయితే తొక్కుతున్నారు. ఇద్దరు కూడా పోటీ పెట్టుకొని మరీ వెళ్తున్నారు అనమాట స్పీడ్గా. మార్నింగ్ వంట సింపుల్గా చేశాను. ఇప్పుడు డిన్నర్ కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పప్పు అయితే ఉడికించేసాను. ఇది వచ్చేసి మసూర్ దాల్ అనమాట. ఇక్కడ ఈ మసూర్ దాల్ వచ్చేసి కొంచెం మెత్తగా ఉడికిపోయాయి. ఈరోజైతే నేను మసూర్ దాల్ పాలక్ వేసి ఆ పప్పు అయితే చేస్తున్నాను. ఈ పాలకూరను వచ్చేసి ఇలా విడిగా ఉడికిస్తున్నాను అనమాట. ఈరోజు ఆలు జీరా ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ బేబీ పొటాటోస్ అన్నీ కూడా ఉడికించి అయితే పెట్టేశాను. ఇంకా వాటిని అయితే ఇలా పొట్టు అయితే తీస్తున్నాను అనమాట. ఈ ఫ్రై కోసం ఫస్ట్ తిరుగువాత అయితే వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వచ్చేసి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అలా వేసుకోవాలన్నమాట. ఈ తిరుగువాత అంతా కూడా బాగా వేగిపోవాలన్నమాట. అంటే బాగా చిటపటలాడిన తర్వాత మనం ఆ పొట్టు తీసుకున్న ఆలూని అయితే వేసుకోవాలి. ఈ ఆలూలన్నీ కూడా కొంచెం కలుపుతూ బాగా వేయించుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా కొంచెం క్రిస్పీగా అవ్వాలి. అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి. అప్పటి వరకు కూడా ఇలా కొంచెం కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ కూడా అయ్యాయి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, సాల్ట్, కారం పొడి, అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ సింపుల్గా బేబీ పొటాటోస్ జీరా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందన్నమాట. చాలా క్రిస్పీగా ఉన్నాయి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వంట అయితే రెడీ అయిపోయింది. ఆలు జీరా ఫ్రై, పాలక్ మసూర్ దాల్ పప్పు, నీళ్ళ రసం అయితే పెట్టాను. అలాగే అన్నం కూడా అయిపోయింది అనమాట. ఇంకా భోజనం అది అయ్యాక నేనైతే ఇక్కడ స్టవ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు ఏంటో కానీ అన్ని కుక్కర్లు పొంగిపోయాయి. నాకైతే ఈ క్లీనింగ్ పని చేసే కంటే వంట చేయడమే ఈజీ అనిపిస్తుంది. హడావిడి లేకుండా చేసామంటే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడక్కడ పెట్టేసి చేస్తాం కాబట్టి ఇంకా త్వరగా చేసేయాలనిపిస్తే మాత్రం ఇంకా మొత్తం అవి ఇవి అన్నీ ఆ స్టవ్ దగ్గరే ఉండిపోతాయి. మొత్తానికి ఇలా క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను నైటే. అంటే మార్నింగ్ మళ్ళీ వంట చేయడానికి చిరాగ్గా లేకుండా నైటే క్లీన్ అయితే చేసి పెట్టుకుంటాను. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ ఏవో సాంగ్స్ అది పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.